కుమారి అంటే ప్రస్తుతం ఈ పేరు వినని వారు ఉండరు. అయితే నిన్న ఉన్నట్టుండి మధ్యాహ్నం ట్రాఫిక్ పోలీసులు వచ్చి హైటెక్ సిటీ వద్ద తను ఏర్పాటు చేసే స్టాల్ వద్ద తన బండిని సీజ్ చేశారు. అలాగే ఫుడ్ను కూడా పెట్టనీయకపోవడంతో కూడా తను భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం మనం ఇవాళ చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. తన స్టాల్ని తిరిగి రీఓపెన్ చేసుకోవచ్చు అంటూ కూడా డీజీపీకి అలాగే ఎంఏయుడి అధికారులకు కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో కుమారి ఆంటీ, ఎంతో ఫేమస్ అయిన కుమారి ఆంటీ మనతో ఉన్నారు. ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. తన దగ్గరికి వెళ్తే నాన్ వెజ్ వంటకాలు ఉన్నాయి, వెజ్ వంటకాలు ఉన్నాయి అని చెప్తూ అందరికీ. తనతో ఒకసారి మాట్లాడిద్దాం, అసలు ఏం జరిగింది నిన్న, అలాగే ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి సన్నివేశాలు జరిగే ఒకసారి అడిగి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు నిన్న మధ్యాహ్నం ఉన్నట్టుండి కూడా ట్రాఫిక్ పోలీసులు వచ్చారు. మీకు ముందే ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా, నోటీసులు ఏమైనా ఇచ్చారా? ఏమేమి లేదండి, మాకు అసలు తెలియదు. మొన్న బండి తీసుకెళ్లారు, అంటే బండి సామాన్ దింపినాక కాగితాలు లేవు అంటే మొన్న సర్వీసింగ్ ఇచ్చినప్పుడు కాగితాలు లోపల పెట్టాము, అవి ఇంట్లోనే ఉన్నాయి. ఇంకా కాగితాలు లేవని బండి తీసుకెళ్ళారు దింపినాక. మళ్ళీ సాయంత్రం వెళ్ళి కాగితాలు అవి ఇచ్చి బండి తెచ్చుకున్నాం. నిన్నైతే అసలు చెప్పను కూడా చెప్పలేదు ఏమి. ఎంతలా రిక్వెస్ట్ చేసినా బతిలాడినా ఇంకా తీసుకెళ్ళారు. అంటే నిన్న మీరు అంతా వంట కూడా చేసుకొని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా జరిగింది. ఎంత ఫుడ్ చేసుకొని వెళ్ళారమ్మా? నిన్న మొత్తము 50,000 రూపాయల సరుకు మొత్తం. మరి ఏమైనా పోలీసులకు చెప్పారా? అంటే అసలు ఎందుకు ట్రాఫిక్ ఇబ్బందులు అని చెప్తున్నారు? అంటే పక్కన కూడా చాలా స్టాల్స్ ఉంటాయి, అంటే ఫుడ్ స్ట్రీటే మొత్తం కూడా ఎప్పుడు కూడా అట్లనే రష్గా ఉంటుంది జనాలతో. మీది మాత్రమే ఎందుకు సీజ్ చేశారు? మీది మాత్రమే పెట్టనీయకుండా ఎందుకు చేశారంటే అడిగాను నేను, ఎందుకంటే అప్పుడే అందరూ అప్పుడే దింపుకుంటున్నారు, అందరినీ వదిలేశారు, మాది ఒక్కళ్ళదే దింపనివ్వలేదు. ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? అందరినీ దింపుకుంటున్నారు కదా, అందరూ అమ్ముకుంటున్నారు, మమ్మల్ని ఎందుకు దింపనివ్వట్లేదు, మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు సార్, ప్లీజ్ సార్ అని అంటే సిఏ గారితో వెళ్ళి మాట్లాడండి అన్నారు. మాట్లాడండి అంటే సార్ సాయంత్రం వెళ్ళి మాట్లాడతాం సార్, వెళ్తాం సార్, ఇప్పుడు ఫుడ్ తెచ్చాం కదా, ఇప్పుడు అమ్ముకొనివ్వండి సార్ అని చెప్పి కూడా అన్ని అడిగాను, రిక్వెస్ట్ చేసి బతిలాడాను. అన్నట్టుండి సరే అన్నారు. ఈ లోపల దింపుతున్నాము, ఒక గిన్నె ఇది దింపాము. ఈ లోపల ఒక ఆయన పరశురామ్ గారంట, ఆయన వచ్చి బాబుని కొట్టి వెహికల్ తీసుకెళ్ళిపోయారు. బాబు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారా అండి? లేదు, తీసుకెళ్ళలేదు. అంటే ఇట్లా గుంజుకొని ఇట్లా ఇది చేసి బండి సీజ్ చేస్తామని చెప్పి తీసుకెళ్ళిపోయారు, ఫుడ్తో సుద్దా తీసుకెళ్ళిపోయారు. అంటే పక్కన కూడా చాలామంది స్టాల్స్ వాళ్ళు ఉన్నారు, మీరు అడగలేదా? అంటే నాదే ఎందుకు అడిగాను, ఎందుకు అలా చేశాను. యూట్యూబ్ల వల్ల అటు వల్ల బాగా రష్ ఎక్కువైంది, మీ వల్ల మాకు కూడా ఇదవుతుంది అన్నట్టుగా మాట్లాడారు. అడిగాం మేము వాళ్ళని, అడిగితే ఆ యూట్యూబ్ల వల్ల వాటి వల్ల బాగా ట్రాఫిక్ ఎక్కువ జామ్ అవుతుంది. నిజంగానే అది కొద్దిగా యూట్యూబర్స్కి కానీ వీళ్ళకి కానీ అందరికి కూడా చెప్తున్నాం, కొద్దిగా ట్రాఫిక్ సమస్యను కొద్దిగా మీరే పరిష్కరించాలి, మా వల్ల అవ్వట్లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారమ్మా మీరు ఈ స్టాల్? అక్కడ ఎప్పటి నుంచి పెడుతూ ఉన్నారు? 2011. 14 సో ఈ ఇన్ని సంవత్సరాలలో మీకు ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? అదే ప్లేస్లో పెడుతున్నారు అప్పటి నుంచి కూడా? అదే ప్లేస్లో అంటే మేము పెట్టినప్పుడు అది సింగిల్ రోడ్డు, అదంతా రోడ్ లేదు, అది ఐటీసీ కోనూరు కూడా అప్పుడు ఇంకా కట్టలేదు. ఇదిగా మేము పెట్టినప్పుడు ఇంకా అప్పుడు అంటే స్టార్టింగ్ ఇది అది అన్నీ అప్పుడు ఇదిగా ఉండేది. ఇట్లా కొన్ని రోజులు ఇబ్బంది పెట్టినప్పుడు కూడా కొండలు ఉన్నాయి అక్కడ, దాని మీద కూడా పెట్టుకున్నాం మేము, కొంచెం ఇదిగా ఇది చేసుకొని. అది అప్పుడు అంటే వ్యాను ఓమ్ని ఉండేది, అప్పుడు ఓమ్నీలో పెట్టుకుని అమ్ముకునేవాళ్ళం. ఇట్లా ఎప్పుడన్నా ఇది చేసినప్పుడు అంటే ట్రాఫిక్ జామ్ అయితే మరి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా, వాళ్ళని కూడా నేను ఏమంటలేదు. కాకపోతే చెప్పేది ముందరగా ఒక మాట చెప్తే ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. 50,000 అంటే నేను ఎన్ని రోజులు కష్టం చేస్తే వస్తాయి అవి. ఇప్పుడు మనం చూస్తున్నాం మీ మీద మీమ్స్ రావడం కానీ, ఇన్స్టాగ్రామ్లో చాలామంది యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీరే కనిపిస్తున్నారు, చాలా కామెంట్స్ చేస్తున్నారు. అంటే లివర్స్ సంగతి కానీ ఇంకా కొన్ని మీరైతే చెప్పారు, మీరు దానిపైన ఏమంటారమ్మా మీ కామెంట్స్ పైన? వాళ్ళు ఇట్లా యూట్యూబ్లో పెట్టడం అది అంటే నేను చాలా చూడలే, అంటే చూడటానికి టైం సరిపోదు. అందరూ చెప్తుంటే ఇదేంటి అనేది. మాకు పొద్దున్న 4 గంటల నుంచి 4 గంటలకి లేస్తారు, నేను 6 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు మాకు పనే సరిపోతుంది. ఇంక ఇవన్నీ చూసే టైం ఉండదు. అవి చాలామంది వచ్చి చెప్తారు, అది వచ్చింది వీడియో, ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు నేను చెప్పంటే నిజంగా అనేది. అంటే యూట్యూబ్ వాళ్ళు తీసింది కూడా కొన్ని నాకు తెలీదు, తీసినవి అంటే నాకు తెలీదు, అట్లా ఎప్పుడు చూడని కూడా చూడలేదు.
అది రోజు ఎంతమంది వస్తారు మీ దగ్గర ఫుడ్ తినడానికి? మీది రోజు ఎంతవరకు అయిపోతుందమ్మా? మీరు తీసుకుపోయిందంతా అయిపోతుందా? 400 మందికి తీసుకెళ్తాను, 400-500 మందికి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్ ఎక్కువ వస్తున్నాక అందరూ నాకేదో వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ పబ్లిక్ ఎక్కువైనా కర్రీస్ ఎక్కువ వెళ్తున్నాయి. అందరూ డబుల్ కర్రీస్ బాగున్నాయి అని చెప్పి ఇంకా డబల్ అట్లా ఎంచుకోవడం, కర్రీస్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి, రైస్ తగ్గిపోయింది. రైస్ ప్లేట్లు వెళ్ళట్లేదు, కర్రీస్ ఓన్లీ కర్రీస్ వెళ్ళిపోతున్నాయి బాగా. అంటే 2011 మొదలైనప్పటి నుంచి కూడా ముందు అంత అనిపించని కుమారి ఆంటీ ఈ మధ్య కాలంలో 1.5 year నుంచి కూడా ఎక్కువ ఫేమస్ అయిపోయింది. ఎందుకంటారు? అది 2 లివర్లు ఎక్స్ట్రా అని అన్నా కదా, 1000 రూపీస్ అయింది మీది, 2 లివర్లు ఎక్స్ట్రా అన్నాను కదా. దాన్ని ఎట్లా అంటే అది చూసినప్పుడు నాకు నవ్వొచ్చింది. 2 లివర్లు ఎక్స్ట్రా 1000 రూపీస్ అంటే బాబ్రే అనుకున్నా నేను. కాకపోతే ఇక ఎవరు కామెడీగా తీసుంటారులే, ఇక అది వాళ్ళకి తెలియదు కదా, ఇది రేట్లు పెంచింది అన్నప్పుడు కూడా. ఎందుకంటే తెలియక చేసిన దానికి మనం పట్టించుకోకూడదు, తెలిసి చేస్తే తప్పు కదా అని చెప్పి ఇక నేను అట్లా ఇదవ్వలేదు. ఎందుకంటే మీ ఇంట్లో ఎవరైనా సరే కొంచెం అంటే ఎవరి జోలికి ఇది వెళ్ళేది కాదు. ఇప్పటి వరకు ఏదైనా మాకు ఎవరితోని గొడవలు అనేది వ్యక్తిగతంగా కానీ పర్సనల్గా కానీ ఎవరితోని గొడవలు లేదు ఎక్కడ కూడా ఇప్పటి వరకు అయితే. నిన్న అనుకున్నారా ట్రాఫిక్ పోలీసులు వచ్చి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తాము, లేకపోతే కొన్ని రోజుల తర్వాత ఓపెన్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేశారా? ఇలా సీఎం రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యి మీకు మీ స్టాల్కు వచ్చి టేస్ట్ చేస్తానని చెప్పి అంటారని కూడా ఎక్స్పెక్ట్ చేశారా? అనుకోలేదు కానీ నిన్నటి నుంచి దుర్గమ్మకి అనుకుంటూనే ఉన్నా, అమ్మ ఏంటి అని చెప్పి కలవరిస్తూనే ఉన్నాను. అంటే మనసులో ఇదిగా ఉన్నా, ఇంకా ఆవిడని నిన్నటి నుంచి ధ్యానిస్తూనే ఉన్నా. రామరాజ్యం వచ్చినాక అంటే ఆ రోజు అంతా నేను ఇంట్లో ఉండి రామస్మరణే చేసుకున్నాను. ఆ రోజున హోటల్ కూడా సెలవు పెట్టేసి ఇంట్లో రామనామస్మరణ తప్పితే వేరేది లేదు. ఇంట్లో అందరం కలిపి ఏంటి రామయ్య ఏంటి నువ్వు మళ్ళీ మాకు రామరాజ్యం వచ్చింది ఇట్లా ఇదని ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాము ఆ రోజు. కానీ నిన్న ఫీల్ అయ్యింది రాముడు ఉన్నాడు, ఆ మన రేవంత్ రెడ్డి గారి రూపంలో ఆ రాముడే నాకు వచ్చి ఇది చేసినట్టుగా ఫీల్ అవుతున్నాను నేనైతే. నేటివ్ ఎక్కడమ్మా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారు? మేమా 2009లో వచ్చాం. ఇక్కడ గుడివాడ పెద్దరికిపాడు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము, మీరు ఎప్పుడో గత ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి ఒక ఇల్లుని ఇచ్చాడు అని చెప్పేసి అది ట్రోల్ చేస్తున్నారు, రాజకీయంగా కూడా దాన్ని వాడుకుంటూ ఉన్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? అది వాళ్ళు రీసెంట్గా వచ్చింది నాకు, మొన్న నవంబరు 22వ తారీఖున వచ్చింది నాకు. అయితే వస్తుందని అనుకోలే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే చాలాసార్లు పెట్టుకున్నా నేను, ఎన్నోసార్లు అంటే పెట్టుకున్నా. ఏమో ఇక అన్నిటికీ అదృష్టం ఉంటే వస్తుంది లేకపోతే లేదు అని చెప్పి పెట్టుకున్నా. కానీ దేవుడి దేవల్ల వచ్చింది. వచ్చినాక అంటే నా పేరు మీద అంటూ ఆస్తులు ఏమీ లేవు. అంటే అది మరి నా పేరు మీదే కదా వచ్చింది, నాకు వచ్చింది కదా. అందుకని వాళ్ళు అంటే 1 కోటి రూపాయలు ఇల్లు ఉంది నాకు, అదే ఫ్లాట్ ఉంది, బెంచ్ కార్ ఉంది అని చెప్పి అడిగారు ఏది ఇట్లా ఛానల్ వాళ్ళు వచ్చి. అప్పుడు దాకా కూడా నాకు తెలీదు అట్లా ఏంటి అంటున్నారు అనేది. తర్వాత మేడం వెళ్ళిపోయాక ఆ బాబుని అడిగితే చూశాడు, సెర్చ్ చేశాడు. అప్పుడు అది ఛానల్ వాళ్ళే పైన పెట్టారు, కానీ నేను అసలు అలా చెప్పలేదు. అలా పెట్టేటప్పటికి ఎందుకు ఇలా పెట్టారనుకున్నా. తర్వాత బాబు అన్నాడు, అందరూ ఇలాగే పెడతారమ్మా, అంటే తీసేది ఒకటి అంటే వాళ్ళు చూడడానికి ఏదో ఏదో అన్నాడు, చూడడానికి వాళ్ళు అలా పెడతారు అంతే, నువ్వు ఇదేమి ఇది లేదు అని చెప్పి తర్వాత బాబు అర్థమయ్యేలా చెప్పాడు. సో మరి ఇంకా సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్స్ ఇచ్చారు, ఎంఏయుడి అధికారులకు కానీ డీజీపీకి కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. మరి త్వరలో రేవంత్ రెడ్డి మీ స్టాల్కి రాబోతున్నారు. ఇంకా ఎప్పటి నుంచి సిద్ధం చేయాలనుకుంటున్నారు మీ స్టాల్ని? అంటే వెహికల్ ఇంకా రాలేదు కదా, వెహికల్ వస్తే కనుక రేపు స్టార్ట్ చేస్తాం. వెహికల్ వస్తే చూస్తున్నాం కదా, మొత్తంగా ట్రోల్స్ మీమ్స్తో కూడా కుమారి ఆంటీ ఎంతో ఫేమస్ అయిపోయారు. ఒక్కసారిగా కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి దాన్ని ప్రకటించాక తన ఏ స్టాల్ అయితే ఎక్కడైతే పెడుతుందో అక్కడే కూడా పెట్టుకోవచ్చు అని కూడా అధికారులకు డైరెక్షన్స్ ఇవ్వడంతో కూడా కుమారి ఆంటీ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇంకా 2-3 రోజుల్లో కూడా యథావిధిగా తన ప్లేస్లోనే తన ఫుడ్ స్టాల్ పెట్టబోతున్నందుకు కూడా తనకు ఎంతో సంతోషంగా ఉందని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ చందుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.